నమస్తే. ఈ కార్ రేస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటుంది. ఎట్టకేలకి కేటీఆర్‌ని అరెస్ట్ చేసే దిశగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏ1గా ఉన్న అరవింద్ కుమార్‌ని ఐఏఎస్ అధికారిని నెల రోజుల పాటు విదేశీలో ఉన్న అతన్ని మళ్ళీ స్వదేశీకి మళ్ళీ తెలంగాణకి తీసుకొనొచ్చి మరి ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు. పలుమార్లు విచారణ చేసిన తర్వాత మరి అప్పుడున్న మినిస్టర్ కేటీఆర్‌ని మరి విచారణ కూడా పిలవడం అయితే జరిగింది. కేటీఆర్‌ని విచారణకు పిలిచి తన ఫోన్ కూడా ఇవ్వాలి అని కూడా అడగడం కూడా జరిగింది. ఇవన్నీ నేపథ్యంలో తను కొన్ని సన్నివేశాల్లో కూడా అనేక సార్లు కూడా మాట్లాడడం అయితే జరిగింది. అక్కడ లావాదేవీలు కూడా ఎక్కడ కూడా అవినీతి పాల్పడలేదు. అక్కడ ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన అకౌంట్ నుండి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అయినాయి, అక్కడ ఎక్కడ కూడా అవినీతి పాల్పడలేదు అన్నట్టు కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఐఏఎస్ అధికారి అప్పుడు ఉన్న అరవింద్ కుమార్ గారు అనేక సార్లు కూడా విచారణ చేపట్టినప్పుడు మొత్తం కేటీఆర్ వల్ల నేను చేశాను, తను అక్కడ మినిస్టర్గా జిహెచ్ఎంసీకి సంబంధించిన మినిస్టర్గా తను ఉన్నాడు కాబట్టి తను చెప్పింది నేను చేసుకుంటూ వెళ్ళాను, ఒక ఐఏఎస్ అధికారిగా నా బాధ్యతలు చేశాను, అంతే తప్ప అక్కడ ఎటువంటి అవినీతి చేయలేదు, అక్కడ ఆర్డర్స్ రావడం వల్లనే తను ఇవ్వడం వల్లనే నేను చేశాను అన్నట్టు కూడా ఉన్నదన్నట్టు చెప్పి కేటీఆర్ పైన వేసిన పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే కేటీఆర్ విచారణ తర్వాత మరోసారి అరవింద్ కుమార్ అయితే విచారణకైతే పిలవడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు కీలకంగా మారబోతా ఉంది. ఎందుకంటే ఒకరిపైన ఒకరు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు చేశావంటే అక్కడ కేటీఆర్ చెప్తూనే చేసినానే అరవింద్ కుమార్ని అడిగితే కేటీఆర్ అప్పుడు మినిస్టర్ ఉండడం వల్లనే చేశాను అన్నట్టు కూడా తను చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఫైనల్గా అరవింద్ కుమార్ అయితే విచారణకైతే చేయబోతా ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే వెల్లడించారు. 11 గంటలకైతే రావాలి అన్న విధానం అయితే కనబడతా ఉంది. 11 గంటలకు మరి అక్కడ సమావేశం ఏదైతే ఏసీబీ అధికారులు ఏదైతే ఉంటుందో వాళ్ళ విచారణకి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అరవింద్ కుమార్కి అయితే వస్తూ ఉంది. గతంలో కూడా ఏదైతే 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవినీతి జరిగింది అనే ప్రధాన ఆరోపణలు అయితే ఉన్నప్పటికీ దానిలో అవినీతి లేదు అన్నట్టు కూడా ముఖ్యంగా ఇక్కడ ఆర్బీఐ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించిన కోణంలో ఇక్కడ దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మరి క్యాబినెట్కి సంబంధించిన మినిస్టర్లతో కావచ్చు, లేకుంటే తెలంగాణకు సంబంధించిన మంత్రులతో అందరితో కూడా మరి వాళ్ళు సమావేశం అయ్యి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలాంటి అమౌంట్లు కూడా ట్రాన్సాక్షన్ చేయాలి, అతిపెద్ద అమౌంట్లు ఇలా ట్రాన్సాక్షన్ చేయాలి, కాకుంటే అప్పుడు అన్ని తానే మరి కేటీఆర్ చేసిన తీరును తప్పుపడతా ఉంది. ఇక్కడ ఏసీబీ అధికారులు కూడా తను విచారణ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. తను ఏదైతే విచారణ నేపథ్యంలో కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం చూసినట్లయితే అరెస్ట్ చేస్తారా చేసుకోండి అనే విధంగా తను మాట్లాడిన చూసిండు. ఇక నన్ను అరెస్ట్ చేస్తారనే నేపథ్యం కూడా తను ముందే గమనించి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. కాకుంటే ఆ సమయంలో అరవింద్ కుమార్ గారు ఈ తెలంగాణలో లేకపోవడము, హైదరాబాద్లో ముఖ్యంగా అందుబాటులో ఏసీబీ అధికారులకు అందుబాటులో లేకపోవడం కూడా కొంత ఆశ్చర్యంగా కనిపించిన నేపథ్యం మీద కనబడతా ఉంది. ఎట్టకేలకి అరవింద్ కుమార్ గారైతే మరి హైదరాబాద్కి రావడం అయితే జరిగింది. తనని విచారణ జరగబోతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూడబోవాలి విచారణ అనంతరం మరి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేకుంటే ఎటువంటి తరుణాలు కనబడతా పోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఎట్టకేలకి ఈ కార్ సంబంధించిన కేసులు మరి ఒక కొలిక్కి రానుందా అనేది కూడా ఇప్పుడైతే తెలుస్తూ ఉంది. కీలక పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పలువురి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇక్కడ ఏదైతే ఈ కార్ రేసింగ్ సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విచారణ చేసిన అనంతరం ఇక్కడ ఫైనల్గా మరోసారి అప్పుడున్న ఏ1గా ఉన్న ఈ కేసులో ఏ1గా ఉన్న వ్యక్తి మరి అరవింద్ కుమార్ గారు తనని అయితే విచారణకైతే మరి ఏసీబీ అధికారులు అయితే పిలవడం అయితే జరిగింది. మరి ఫైనల్గా ఏం జరగబోతుందో అయితే చూడాలి. ఒకవేళ మరోసారి కూడా కేటీఆర్ వల్లనే ఇదంతా చేశాము, కేటీఆర్ చెప్తేనే నేను చేశానని బలంగా సాక్ష్యాలు చూపిస్తే మాత్రము కేటీఆర్ అరెస్ట్ అయ్యే పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూడబోవాలి.